హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవై బ్లాగ్స్. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు కదా. డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్కి అయితే నేనైతే విజిట్ చేశాను. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ ఎంట్రీ ఫీ ఏంటి, టైమింగ్స్ ఏంటి, లొకేషన్ ఏంటి అనేది కూడా మీతో చెప్తాను. సో మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ డాల్ఫిన్ నోస్ అనేది నేమ్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇది యాక్చువల్గా యారాడ గంగవరం మధ్యన ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండ డాల్ఫిన్ నోస్ డాల్ఫిన్ నోస్ ఉంటుంది కదా, ఆ డాల్ఫిన్ నోస్ షేప్లో అయితే ఉంటుంది. అందుకే దాన్ని డాల్ఫిన్ నోస్ అని నేమ్ వచ్చిందనమాట. ఈ డాల్ఫిన్ నోస్ కొండ అయితే 174 మీటర్ల ఎత్తులైతే ఉంటుంది. నెక్స్ట్ ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో అది 64 కిలోమీటర్ల వరకు దాని క్యాండిల్ పవర్ అనేది వెళ్తుందనమాట. సో దీని టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ ఉంది కదా, 3 PM to 5 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇది టికెట్ ఛార్జెస్ వచ్చి పర్ హెడ్ 10 రూపీస్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడైతే కెమెరాస్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడంతా నేవల్ క్వార్టర్సే ఉంటాయి, మొత్తం నేవీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఇదంతా, ఈ ప్లేస్ మొత్తం. నెక్స్ట్ మొత్తం చుట్టంతా గ్రీనరీగా చాలా బాగుంటుందన్నమాట. సో ఎంతమంది ఈ డాల్ఫిన్ హౌస్ని విజిట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి నచ్చింది అనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఈ లైట్ హౌస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా, బయటంతా ఇలా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది. మనమంతా పార్కింగ్ ప్లేస్ అంతా నీట్గా పార్కింగ్ చేసుకోవచ్చు, వెహికల్స్ అన్నీనా, 4-వీలర్ 2-వీలర్ అన్నీనా. నెక్స్ట్ ఇది టికెట్ కౌంటర్ అనమాట. జస్ట్ టికెట్ తీసుకొని ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ ఉంటుంది ఆ లొకేషన్ అంతానా. సో చూసేయండి, చాలామంది టూరిస్టులు అయితే చాలామంది వచ్చారు వీకెండ్ అని. సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసేయండి. సో ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నాను. ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను అలా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాను. మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా, మనం ఇంకా పైకి అయితే మనం వెళ్తామన్నమాట. సో అలాగా మొత్తం విజిట్ చేసుకుంటూ వెళ్తున్నాను. మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇది ఆ లైట్ హౌస్ పక్కనే ఉంటుందన్నమాట ఆ బిల్డింగ్ అనేది. మనం ఇంకా రీచ్ అయితే అయిపోయాం. చూస్తున్నారు కదా, బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి. సో వెళ్ళిపోదాం పదండి. ఓకే. నెక్స్ట్ ఇది ఎప్పుడు 1957లో అయితే ఈ లైట్ హౌస్ అనేది నిర్మించారంట. సో అప్పటి నుంచి అయితే మనకి ఇది వర్కింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది లైట్ హౌస్ అనేది ప్యూర్ మొత్తం గ్లాస్తోనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే షూస్ అయితే కలవలేదు, ఇక్కడైతే షూస్ ఉంది. సో పదండి లోపలికి వెళ్ళిపోతాం. బయట అయితే ఇలా ఉంటుంది. డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్ అని. సో మనమైతే లోపల వీటి లైట్ హౌస్ ఒకప్పుడు ఎలా ఉండేది అవన్నీ మొత్తం అక్కడ పిక్చర్స్ అయితే పెట్టారు, ఒక్కసారి చూసేయండి.
ఇక్కడ మొత్తం మనకి ఒకప్పుడు లైట్ హౌస్లు ఎలా ఉండేవి అనేది కూడా ఉందన్నమాట. సో ఇక్కడైతే క్యూ ఉంది చూసారా, అలా అయితే మనం లైన్ అయితే కట్టాలి. అలా క్యూ కట్టి మనం లైట్ హౌస్ చూడడానికి అయితే పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మనం అలా లైన్లో ఉండి వెళ్తున్నాం. ఇదేనండి ఆ పోల్, చూస్తున్నారు కదా, ఈ పోల్కే ఉంటుంది ఆ లైట్. విజిటర్స్ మాత్రం చాలామంది వచ్చారు. ప్రతి విండోకి ఒక వ్యూ పాయింట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అలా మనం ఆ విండో నుంచి వ్యూ చూసుకుంటూ మనం స్టెప్స్ ఎక్కడమే. ఇది యారాడ బీచ్ అన్నమాట, చూస్తున్నారు కదా. సో మనం ఇలా అక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కినాక మనకి ల్యాడర్ అనేది వస్తుంది. ఆ ల్యాడర్ ఎక్కి మనం పైకి వచ్చడమే. ఇదే అన్నమాట లైట్. సో పైన వ్యూ అంటే ఇలా ఉందన్నమాట. మొత్తం నేచర్ బాగుంది కదా. మ్యాక్సిమం చాలా జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను, చూడండి ఒకసారి. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం మీతో పాటు నేను చూస్తున్నాను. అక్కడ ఒక షిప్ అయితే కనిపిస్తుంది, చూడండి. సో కన్ఫామ్గా వెళ్ళేవాళ్ళు, ఈ లైట్ హౌస్ చూడడానికి వెళ్ళేవాళ్ళు ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాలి. ఎందుకంటే చెక్కింగ్ కౌంటర్ దగ్గర అయితే ఐడి ప్రూఫ్, మొబైల్ నెంబర్, వెహికల్ నెంబర్ అయితే చెక్ చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఐడి ప్రూఫ్ కన్ఫామ్గా మెయింటైన్ చేయండి, మర్చిపోకుండా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, ఒకసారి చూసేయండి. అదంతా పోర్ట్ ఏరియా, ఆర్కే బీచ్ అదంతా. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో మొత్తం ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. ఈ బిల్డింగ్ ఎంతమందికి ఐడియా ఉందో నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఏంటనేది నాకు ఐడియా లేదు. నేను కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట విజిట్ చేయడం. ఇది యారాడ బీచ్ అన్నమాట. మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. గ్రీన్ కలర్ మొత్తం ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మనకి బీచ్లో కూర్చుంటే ఈ లైట్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది మనం వచ్చిన వే అన్నమాట. చూస్తున్నారు కదా అంత ప్లెజెంట్గా ఎంత బాగుందో. ఎవరైనా లైట్ హౌస్కి ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది మరికొంతమందికి చేరుతాయి అన్నమాట. నెక్స్ట్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.